నెల్లూరు రూరల్ తెలుగుదేశం ముఖ్య నేతలందరికీ నమస్కారం. నేను మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గడప గడప మీద కొన్ని విషయాలు చెప్పాలని నేను ప్రత్యేకంగా చేశాను. దయచేసి నా మాటలు మొత్తం వినాలని కోరుకుంటూ, గడప గడప నెల్లూరు రూరల్ రాష్ట్రంలోనే నెంబర్ 1వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే నెంబర్ 1. ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మందకొండిగా సాగుతుంది, కొన్ని ప్రాంతాల్లో బాగా జరుగుతుంది, ఒక్క ప్రాంతంలో పూర్తయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 35వ డివిజన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 35వ డివిజన్ 100% పూర్తయింది. ఆ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్, అదేవిధంగా కో ఇన్ఛార్జ్ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మిరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం తొలిగా 35వ డివిజన్లోనే ప్రారంభించాం. అది అందరికంటే ముందే 100% పూర్తి చేసిన దానికి మరోసారి మద్దా బర్నాబాస్కి డివిజన్ అధ్యక్షుడికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా 100కి చేరువలో ఉన్నాయి, అంటే 100కి దాదాపు దగ్గరగా ఉండే డివిజన్లు చదివి వినిపిస్తాను. 18వ డివిజన్, 19వ డివిజన్, 20వ డివిజన్, 21వ డివిజన్, 22వ డివిజన్, 23వ డివిజన్, 24వ డివిజన్, 25వ డివిజన్, 26వ డివిజన్, ఇవన్నీ కూడా 100కి దగ్గర చెరువులో ఉన్నాయి. ఈ ఒక్కరోజు మీరు కష్టపడితే అది పూర్తవుతుంది. దయచేసి దాన్ని వేగవంతం చేయండి. అయితే ఇవే కాకుండా 100కి చేరువలో ఉండేవి 30వ డివిజన్, 31వ డివిజన్, 32వ డివిజన్, 33వ డివిజన్, 34వ డివిజన్, 36వ డివిజన్, 37వ డివిజన్, 38వ డివిజన్, 41వ డివిజన్, ఇవి కూడా 100కి చేరువలో ఉన్నాయి, అతి చేరువలో ఉన్నాయి. ఈ ఒక్కరోజు కష్టపడితే అది పూర్తవుతుంది అని తెలియజేస్తూ, డాష్ బోర్డులో ఉన్నదాన్ని బట్టే కాకుండా మీ ప్రాంతాల్లో మీకు తెలుసు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ప్రతి ఇళ్ళు పూర్తి చేస్తేనే అప్పుడే పూర్తి చేసినట్టు. ఉదాహరణకి 35వ డివిజన్లో డాష్ బోర్డులో ఉన్న ఇళ్ళు 1951, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ఇళ్ళు 2830, అంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి. మన వాళ్ళు 35వ డివిజన్లో మద్దా బర్నాబాస్, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఆ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మొత్తం పూర్తి చేశారు. మరోసారి ధన్యవాదాలు. అయితే తక్కువ ఉన్నటువంటి డివిజన్లు జాబితా వినిపిస్తాను ఇప్పుడు. 1వ డివిజన్ కేవలం 67% పూర్తయింది. 1వ డివిజన్. 2వ డివిజన్ ఇంకా తక్కువ ఉంది, 59. అంటే 1వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిరంజీవి, డివిజన్ అధ్యక్షుడు జావీద్, సీనియర్ నాయకుడు కమలాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కో ఇన్ఛార్జ్ తమ్మి వెంకటేశ్వర్లు బాధ్యత తీసుకొని 1వ డివిజన్ వేగవంతం చేయాలా. అదేవిధంగా 2వ డివిజన్లో 59% ఉంది, 12వ డివిజన్లో 70%, 17లో 72. క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, 2వ డివిజన్ అధ్యక్షులు మేకల ఎని యాదవ్, కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్, అదేవిధంగా 12వ డివిజన్ అధ్యక్షుడు అబ్రహం గారు, 17 అధ్యక్షుడు దత్తు, డివిజన్లో ఉండే నాయకులందరూ చొరవ తీసుకుని వేగవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఆ తర్వాత 27వ డివిజన్ కూడా కేవలం 69% ఉంది. దయచేసి క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం బెంచల్ నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడాలా. డివిజన్ అధ్యక్షుడు మురారి, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి, ఆ డివిజన్లో ఉండే నాయకులు కార్యకర్తలు వేగవంతం చేయాలని కోరుతూ ఉన్నా. అదేవిధంగా 28లో కూడా 2536 ఇళ్ళు డాష్ బోర్డ్ ఇళ్ళు. వాస్తవాలు ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ కేవలం 1600 జరిగాయి. 63% మాత్రమే జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చక్సాయి సునీల్ 28 మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నా. అదేవిధంగా 29 కూడా 68% జరిగాయి. డివిజన్ అధ్యక్షుడు చెన్సాయి కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు కానీ, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి పూర్తిగా దృష్టి పెట్టి వేగవంతం చేయాలని కోరుతూ ఉన్నా. 30వ డివిజన్ కూడా 100కి చేరువలో ఉంది. ఇందాకే చెప్పా, 31 కూడా చెరువులో ఉంది.
మిగతా అన్నీ కూడా 32 అన్నీ కూడా 100 చెరువులు ఉన్నాయి. కాబట్టి ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏదైతే 30, 31, 32 మన్నేపల్లి రఘు కానీ, ఆ డివిజన్ అధ్యక్షులు యానాదయ్య, అదేవిధంగా క్లస్టర్ కో ఇన్ఛార్జ్ మస్తాన్ నాయుడు, అదేవిధంగా మరో డివిజన్ అధ్యక్షుడు మన కోకాటి హరి యాదవ్, ఆ డివిజన్ కార్పొరేటర్ బత్తల కృష్ణ, అదేవిధంగా నేళ్ల సునీల్ డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా ఆ డివిజన్లో ఉండే నాయకులు, అదేవిధంగా కార్పొరేటర్ తాళ్ళూరు అవినాష్ దీన్ని కొంచెం వేగవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. 33వ డివిజన్ దీనికి క్లస్టర్ ఇన్ఛార్జి పెంచెల్ నాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జి మన ఎల్పి కృష్ణారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు. 90% ఉంది. దీన్ని ఆ 10% పూర్తి చేయాలా. క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ ఇళ్ళు ఉన్నాయనే సమాచారం ఉంది. ప్రతి ఇళ్ళు పూర్తయిన దాకా, డాష్ బోర్డ్ ఆధారం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఇళ్ళు పూర్తయిన దాకా మీరు పూర్తి చేయాలని, 35వ డివిజన్ని రూరల్ నియోజకవర్గం అంతా కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి, డివిజన్ అధ్యక్షులు మద్దా బర్నాబాస్ ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇళ్ళు పూర్తి చేశారో ఆ విధంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 36 రసూల్ మొదటి నుంచి కూడా డివిజన్ అధ్యక్షుడిగా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ డివిజన్లో ఉండే బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు కూడా చెరువులోకి వచ్చారు. ఈరోజు రేపు పూర్తి స్థాయిలో కష్టపడాలని చెప్పని, క్షేత్రస్థాయిలో ఎన్ని ఊళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు కూడా తిరగాలని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా 37, 38, 41 క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, వీరు దగ్గర దగ్గర 3 డివిజన్లో కూడా 100కి చెరువులో ఉన్నారు. 37వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనాథ్ కానీ, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ కానీ, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ కానీ ఏదైతే మన వినోద్ రెడ్డి కానీ, 41 ఆ డివిజన్ అధ్యక్షుడు మన సురేష్, ఏదైతే మీరందరూ కూడా దీన్ని ఇంకా వేగవంతంగా తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా 21, 22, 25 క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 25వ డివిజన్ కో ఇన్ఛార్జ్ పిగులు నరేష్ యాదవ్, 25వ డివిజన్ చెరువులో ఉంది. అదేవిధంగా 21 కూడా చెరువులో ఉంది. 22ని కాస్త వేగవంతం చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగులు నరేష్ యాదవ్ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, మాటలు ముగించే ముందు చివరి మాట, డాష్ బోర్డ్ ఇళ్ళు ఆధారం కాకుండా క్షేత్రస్థాయిలో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్లకి మీరు వెళ్ళి తీరాలని, 35వ డివిజన్ని దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం అంతా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, గ్రామాలు కూడా ఆఖరి దశకు చేరుకున్నాయి. సగం గ్రామాలు 100% దాటింది, సగం గ్రామాలు ఈరోజు దాటితే ఇక్కడ అర్బన్ డివిజన్లో ఉండే నాయకులు సీరియస్గా తీసుకోవాలని చెప్పని, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, మీ అందరి వద్ద కూడా సెలవు తీసుకుంటూ, ఈరోజు రేపు క్షేత్రస్థాయిలో ఎన్ని ఊళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు తిరగాలని చెప్పని కోరుకుంటూ, మరోసారి 35వ డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్కి ప్రత్యేకంగా అభినందనలు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.